దేవుని సన్నిధి అంటే ఈ దిన సంఘమ విశ్వాసులారా, మనము దేవుని సన్నిధిలో ఉండడము కంటే ఉత్తమమైనది ఏదీ లేదు అని గ్రహించదువుగాక. హల్లెలూయా. అందుకే కోరాహు కుమారులు దేవుని సన్నిధిలో ఉండినందువలన వారు అంటున్నారు, దేవుని బిడ్డలారా, అయ్యా నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని మందిరములో నివాసం చేయడానికి ఇష్టపడిన కోరాహు కుమారులు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఉండే ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ సంతోషము, లోకములో లేని ఆ ఉల్లాసము యేసయ్య సన్నిధిలో ఉంది, యేసయ్య సముఖములో ఉంది, యేసయ్య సన్నిధిలో వారు అనుభవించుతున్నారు. కనుక వారు కీర్తనలు రాస్తున్నారు. ఈ దినం ఆ తల్లిగారు పాట పాడారు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఎంత చక్కటి పాట అండి కదండి. ఇప్పుడు యేసయ్య పాద సన్నిధి అనే రుచి నీకుంటే, యేసయ్య పాద సన్నిధి అనే రుచి నువ్వు అనుభవిస్తే ఒక్క ఆదివారం కూడా నీ జీవితంలో తప్పిపోవు. ఆమేన్. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎవరు వద్దన్నా నువ్వు రావద్దను కూడా నీ మనసు ఆగదు. ఎందుకంటే యేసయ్య సన్నిధిలో సమస్తం ఉన్నదని నువ్వు ప్రత్యక్షత కలిగిన విశ్వాసవి గనుక నువ్వు ఆగిపోవు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇంట్లో ఉండడం కంటే యేసయ్య సన్నిధిలో ఉండడము బహుశ్రేష్టం. దేవుని సన్నిధిలో చూడండి, యూదుల మీదికి వచ్చిన మరణ శాసనం తిప్పించబడ్డ కొరకు మొర్దెకై రాజగుమ్మము యొద్ద కూర్చొని ఉండినాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని రాజగుమ్మం యొద్ద కూర్చున్నప్పుడు ఆయన కత్తి పట్టలే, ఖడ్గం పట్టలే, మనుషుల దగ్గరికి వెళ్ళలే, అధిపతుల దగ్గరికి వెళ్ళలే. రాజగుమ్మం యొద్ద బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకొని చేసిన విజ్ఞాపన ప్రార్థనకు నా దేవుడు ఎంత అద్భుతం చేసింది తెలుసండి. రాజుకు నిద్ర పట్టకుండా చేసి, రాజును కూడా దేవుడు కదిలించి శాసనాన్ని త్రిప్పివేసి, యూదుల మీద ఉన్న మరణ శిక్షను దేవుడు త్రిప్పివేసి, వారికి విరోధంగా రూపింపబడిన హామానుని ఉరికొయ్య మీద ఉరి తీశాడు దేవుడు. దేవుని సన్నిధులను కూర్చుంటే దేవుని పక్షమున యుద్ధం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రబ్షాకా మాటలు విని హిజ్కియా రాజు, అశ్షూరులు బహు జనాంగం, బహు గొప్ప సైన్యం, వారిని జయించడం మీ వల్ల కాదు అని ఆయన మాటలు లెక్క చేయకుండా, అతడు ఏమాత్రం ఆశ్చర్యపడకుండా గోనె పట్ట కట్టుకొని బూడిద కూసుకొని దేవుని స్థలంలో కూర్చొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం తెలుసండి. ఆకాశములు దేవుడు తెరిచాడు. హల్లెలూయా. అశ్షూరీల సన్హెరబుల మీదకి యుద్ధము చేయుట కొరకు నా దేవుడు దేవదూతను పంపించాడు. సర్వాధిపతి అయిన దేవదూత సైన్యము హిజ్కియా పక్షమున అశ్షూరులను హతం చేసింది. హల్లెలూయా. హిజ్కియా రాజు చేయలేనిది దేవుడు చేశాడు. దేవుడు చేయడానికి గల కారణం, దేవుడు యుద్ధం చేయడం గల కారణము యేసయ్య పాద సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. ఇంట్లో కూర్చుంటే రాలేదు, హన్నాకి గర్భం తెరవబడలేదు. ఆమె యేసయ్య పాద సన్నిధికి వచ్చి దైవజనుని ఏలి ఆసనము కింద కన్నీళ్లు విడిచి రోదన చేసినప్పుడు, నీళ్లు కుమ్మరించిన హృదయాన్ని యెహోవా సన్నిధిలో కుమ్మరించినప్పుడు మూయబడిన ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అద్భుతాలు కావాలండి నీకు, ఎన్ని గొప్ప కార్యాలు కావాలండి. ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఒక్కటే, లోకములో కరోనా రాని, లోకములో ఎన్ని ఎయిడ్స్ వ్యాధులు రాని, ఎన్ని చీకటి వ్యాధులు రాని, ఎంతమంది నీ ఎదుట నాశనమైపోతున్నారు సమస్యల చేత, బాధల చేత, ఎలాంటి లోకంలో భయంకర విపత్తులు ఏర్పడని, నీవు నీ ఇంటి వారు క్షేమముగా ఉండాలంటే నీవు చేయవలసింది ఒక్కటే. ఎంత దినాల్లో తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కలిసి యెహోవా పాద సన్నిధిలో
గడుపుటయే ఉత్తమమని నువ్వు ఎన్నుకుంటే చాలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాల్లో ఏం జరుగుతాయండి? అది ఉత్తమమైనది, ఉత్తమమైనది. అందుకే చివరి దినాలలో ఆ దినం సమీపించున్న కొలది మనం ఎలాగుండాలటండి? మరీ ఎక్కువగా సమాజముగా కూడుకోవాలట. చదవండి ఆ మాట కూడా. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి సిస్టర్. 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు, చూడండి ఇక్కడ 2 గుంపుల వారు ఉంటారు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకని ఒకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుచున్న చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఒకరిని ఒకరు పురికొల్పుకోండి, ప్రోత్సహించుకోండి. దేని కొరకు ప్రోత్సహించుకోవాలి? దేని కొరకు పురికొల్పాలంటే దేవుని సన్నిధిలో కూర్చున్నటకు ఒకరిని ఒకరు పురికొల్పుకోండి. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏమయ్యారండి? మానుకుంటున్నారట. కొందరు దేవుని సన్నిధి ఏం చేస్తారు? మానుకుంటారు. ఈ ఆదివారం కాకుండా ఇంకో ఆదివారం, ఈ రోజు కాకపోతే కుటుంబ ప్రార్థన రేపు చేసుకోవచ్చు. ఈ రోజు 4 గంటల స్తోత్ర ప్రార్థన కాకపోతే మరలా స్తోత్ర ప్రార్థన చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఉపవాస పండుగలు కాకపోతే వచ్చే సంవత్సరం ఉపవాస పండుగ పాలు పొందవచ్చు. ఈ సంవత్సరం ఈ రోజు ఉపవాసం ఉండకపోతే నేను మరలా వచ్చే వారం ఉపవాసం ఉంటాను అంటే మనం వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. వీరేనండి కొందరు మానుకున్నట్లుగా, కొందరు దేవుని సన్నిధికి దూరము ఉన్నట్లుగా, కొందరు దేవుని సన్నిధిని మాని వేసుకుంటున్నట్లుగా మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీరు ఏ రోజు కూడా, ఏ వారము కూడా, ఏ ప్రార్థనలు కూడా మీరు మానకుండునట్లుగా ఒకరిని ఒకరు మీ కుటుంబములో ప్రోత్సాహపరచుకొందురుగాక. ఆమేన్, హల్లెలూయా. ఉత్తమమైనది ఏంటిది? యేసయ్య పాద సన్నిధిలో కూర్చుండుట, యేసయ్య పాద సన్నిధిలో ప్రార్థన చేయుట ఉత్తమమైనది. యేసయ్య వాక్యాన్ని వినుట ఉత్తమమైనది. యేసయ్య పాద సన్నిధిలో స్తుతి ఆరాధన చేయుట ఉత్తమమైనది. యేసయ్య పాద సన్నిధిలో సహవాస భోజనమును కలిసి జీవించుట ఉత్తమమైనది. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలో ఉంటాయి. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనం దేవుని సన్నిధిలోనే ఉండడానికి ఇష్టపడదాం. ఫస్ట్ దేవుని సన్నిధికే ప్రాధాన్యతనిస్తాం. ఎవరైతే దేవుని సన్నిధికి ప్రాధాన్యస్తారో దేవుడు 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 వారిని తన మహిమైశ్వర్యములో ప్రతి అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. అప్పు చెయ్యవు, నేను అప్పిచ్చేవానిగా దేవుడు మారుస్తాడు. ఆత్మలో ఉన్న స్థితిలోనే ఉండవు, ఆత్మలో నానాటికి అభివృద్ధి చెందుతావు. అభిషేకములు అభివృద్ధి చెందుతావు, ప్రార్థనలు అభివృద్ధి చెందుతావు, విశ్వాసములు అభివృద్ధి చెందుతావు. దేవుని సన్నిధిలో నీ ఉంటే ఆయన మహిమ చేత దినదినము కప్పబడతావు. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండు వారే రేపు పరలోకములో దేవుని సన్నిధిలో కనబడతారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధి రాకుండా రేపు అక్కడ నాకు తలుపులు తెరవబడాలంటే తెరవబడవు. ఎవరికయ్యా తలుపులు తెరిచేదంటే ఇదిగో ఇక్కడ, ఎక్కడ? భూమి మీద నీ కొరకు నా కొరకు నింపబడిన జీవము కలిగిన దేవుని మందిరములో నీవు నివాసం చేస్తే, ఆ పాద సన్నిధిలో జరుగుచున్న ఆ దైవీకమైన సంఘ క్రమములో నీవు ఉంటే తప్పకుండా నా దేవుడు పరలోకపు దైవ సన్నిధిలో నేను నిలుపుతాడు. ఆమేన్. ఇది ఉత్తమమైనది. ఏంటిది ఉత్తమమైనది చెప్పండి? దేవుని సన్నిధిలో గడుపుట, ఆయన వాక్యాన్ని వినుట, ఆయన సన్నిధిలో ప్రార్థనలో జీవించుట ఉత్తమమైనది. రెండవదిగా 63వ కీర్తన 3వ వచనం. చదవండి, ఎవరైనా చదవండి. 63వ కీర్తన 3వ వచనం. ఆ మాట అది కాదు, మీరు చదవండి.
నీ ఒక్కరు చదివితే నాకు అర్థమవుతుంది. నీ కృప జీవము కంటే ఉత్తమము. చాలండి. హల్లెలూయా. ఇప్పుడు ఉత్తమమైనది ఏంటిదట అండి? కృపనా జీవమా? కృప అంటే జీవము కంటే ఉత్తమమైనది, శ్రేష్టమైనది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని సంగమ విశ్వాసులారా, మనం ఏది అవసరమైనది, ఏది మనం ఏర్పాటు చేసుకోవాలి, ఏది మన యొద్ద నుండి తీసివేయబడకూడదంటే మనకు అనుగ్రహింపబడిన దేవుని కృప. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప ఉత్తమమైనది. నీ ప్రాణము కంటే, నీ ధనము కంటే, నీ బలము కంటే, నీ పేరు ప్రఖ్యాతల కంటే, నీ జ్ఞానాని కంటే దేవుని యొద్ద నుండి నీ కొరకు దిగి వచ్చి సిలువకు ఎక్కి నేను రక్షించిన ఆ దైవ కృప ఉత్తమమైనది. కృప, కృప. మనం ఎలా రక్షించబడ్డాము అంటే కృపచేత రక్షించబడ్డా. కృపచేత. అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు, నేనేమై ఉన్నానో నేను నా దేవుని కృపయై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గురించి ఒక మాట రాయబడింది. దేవుడు అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, సౌలుకు నా కృప దూరము చేయనట్లుగా దావీదుకు నా కృప ఎన్నడను దూరము చేయను. యెషయా ప్రవక్త దావీదు గురించి రాస్తున్నాడు, దావీదునకు చూపిన శాశ్వత కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన సంగమ విశ్వాసులారా, నువ్వు కృపను కలిగి ఉండాలి. కృపను పోగొట్టుకోకూడదు, కృపకు దూరం కాకూడదు. కొన్ని విషయాలు చెప్తా వినండి. కృపకు దూరమైన వారు, సౌలు దేవునికి కృపకు దూరమై రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని కృపకు దూరమైపోయిన ఇస్కరియోతు యూదా అపోస్తులత్వాన్ని కోల్పోయాడు. దేవుని కృపకు దూరమైన లోతు కానానుని, అబ్రహాము యొక్క వాగ్దాన ఆశీర్వాదములను కోల్పోయాడు. దేవుని కృపకు దూరమైన గెహాజీ కుష్టి వ్యాధిని కొని తెచ్చుకొని, ఇదిగో ఎలీషా కంటే గొప్ప సేవ చేయవలసిన అభిషేకాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఇతను దేవునితో మాట్లాడుతున్నాడు. సంగమా విశ్వాసులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్న ఇదిగో స్వాధీనపరచుకోవలసిన భూభాగములను ఆకాను కోల్పోయాడు. ఏం కోల్పోకూడదు? సంఘం విశ్వాసులు ఏం కోల్పోకూడదు? విశ్వాసి కుటుంబములో ఏది పోగొట్టుకోకూడదు? కృప పోగొట్టుకోకూడదు. కృపను భద్రపరచుకోవాలి, కృపలో నిలబడాలి. కృపన్నంత కాలమే నీ మీద దేవుని మహిమ అల్లాడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కృపుంటే చాలు, కృపుంటే చాలు, కృపుంటే చాలు. కృపలు నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. అంతే. కృప జీవము కంటే ఉత్తమైనది. అందుకే ఆ కృపను మనం పొందుకోవాలంటే, అనుదినం మనం కృపతో నడిపించబడాలంటే, ఆ కృప ఎవరికి అనుగ్రహింపబడుతుంది? దీనులకు కృప అనుగ్రహించబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికయ్యా కృప అంటే? దీనులకు. చదవండి ఆ మాట ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. దీనులకు. ఎవరికి కృప అండి? అహంకారులను ఎదిరిస్తాడట. దీనులకు దీనత్వము, దీన మనస్సు, తగ్గింపు, వారికి దేవుడు కృపిస్తాడు. పరిసయుడి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. కారణం ఒకటే, దేవుని దీనత్వము సుంకరిలో దేవుని కనబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను సంగమా విశ్వాసులారా, నువ్వు దీనత్వం కలిగి ఉండు. నీ మాటలు దీనంగా ఉండాలి,
నీ చూపులు దీనంగా ఉండాలి, నీ నడక దీనంగా ఉండాలి, నువ్వు ఆలోచించే విధానం దీనంగా ఉండాలి, నువ్వు వేసుకునే వస్త్రాలు దీనంగా ఉండాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన శైలి, నీ క్యారెక్టర్ దీనత్వం కనపరచబడాలి. ఎన్ని ఉన్నా కూడా అణిగి మణిగి ఉన్న విస్తారాకు వలె మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీనం కావాలి. యెహోవా మందిరంలోకి వచ్చినప్పుడు నీ బలము కావచ్చు, నీ ధనము కావచ్చు, నీ జ్ఞానం కావచ్చు, నీ పేరు కావచ్చు, ప్రఖ్యాతులు అన్నీ పక్కన పెట్టేసేయాలి. నువ్వు దేవుని మందిరములో దీనుడవై దేవుని సన్నిధిలో నిలబడితే, దీనుడవై నువ్వు ప్రార్థన చేస్తే, దీనుడవై నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే తప్పకుండా దేవుని నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దైవజనుల దగ్గర దీనుడుగా నువ్వు నిలబడు, సంఘములో నువ్వు దీనుడుగా నిలబడు, నీ తోటి పెద్దల దగ్గర దీనత్వాన్ని కనపరచు, నీ తల్లిదండ్రుల దగ్గర దీనత్వాన్ని కనపరచు, దేవుని ఎదుట నువ్వు దీనత్వం కలిగి జీవించు, నీ స్థితిగతులు మార్చబడతాయి. ఆమేన్. ఎప్పటికీ నా దేవుడు ఒకే స్థితిలో ఉంచే దేవుడు కాదు. స్థితిగతులు మార్చాలంటే మనలో దీనత్వము కనపరచబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దీనుల ప్రార్థన యెహోవా ఆలకించి అని రాయబడింది, దీనులకు కృపనిచ్చి అని రాయబడింది. ఇక చాలా ఉంది. కృప పొందాలంటే ఏం కావాలండి? దీనత్వం. నీలో గర్వం ఏ రోజు కూడా పనికిరాదు. నీకెంత అందంగా ఉండని, ఆ అందము దేవుడిచ్చిన అందమని దేవునికి స్తోత్రం అని చెప్పాలి, కానీ దాన్ని బట్టి నీవేం చేయొద్దండి, అతిశయపడదు. అతిశయించావా అతిశయిస్తే ఏం చేస్తాడండి? నీ ముఖమును వికారంగా మారుస్తాడు దేవుడు. మార్చాడా? మారుస్తాడు. ఎన్నేళ్ళు ఉంటుంది అందం? ఎన్ని రోజులు ఉంటుంది? ఆలోచన. బలమున్నంతసేపే కదా, ఏముండదు. అందాన్ని బట్టి నువ్వు గర్వించద్దు. బలం ఎంతసేపు ఉంటుంది? వయసు ఉన్నంతసేపే ఉంటుంది. బలాన్ని బట్టి నువ్వు గర్వించదు. జ్ఞానం వయసు ఉన్నంతసేపు నీకు జ్ఞానం ఉంటుంది. జ్ఞానాన్ని బట్టి నువ్వు కూడా గర్వించకూడదు. బలగం ఎంతసేపు ఉంటుంది? డబ్బు ఉన్నంతసేపు నీ దగ్గర ఉంటుంది బలగం. కాబట్టి నీ బలగాన్ని బట్టి కూడా నీవు గర్వించ. అసలు ఈ లోకంలో ఎన్ని మనం కలిగి ఉన్నా, కార్లు కలిగి ఉన్నా, ఇండ్లు కలిగి ఉన్నా, బంగారం కలిగి ఉన్నా, ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు ఎన్ని కలిగి ఉన్నా మనం గర్వించదు. మనం గర్వించకుండా మనం తగ్గించుకొని మన దీనత్వం కలిగి మనం నడిస్తే దేవుని కృప వారిపై నిలుస్తుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ జీవము కంటే ఉత్తమమైనది దేవుని కృప. రెండోదిగా కృప ఎవరికి తెలుసండి? మీకు అందరికీ తెలిసిన వాక్యమే. 103వ కీర్తన 11వ వాక్యం. భూమి కంటే ఆ మాట అంత కృప వారి మీద అధికంగా ఉండును. హల్లెలూయా. చూడ, కృప ఎవరికటండి చెప్పండి? భయభక్తులు కలిగిన కుటుంబాని మీద కృప. భయం ఉండాలి. అమ్మో దేవుడు చూస్తున్నాడన్న భయం. నేను సంధికి వెళ్ళిన దేవుడు చూస్తాడు, బొందికి వెళ్ళిన దేవుడు చూస్తాడు, ఎక్కడున్న నా దేవునికి చూస్తాడనే ఒక భయం, ఒక భయం కలిగిన వారి కృప. భక్తి, దేవుని ఆజ్ఞలు, దేవుని క్రమాన్ని, దేవుని సన్నిధిలో చేయవలసిన దైవీకమైన భక్తి. భయభక్తులు కలిగి నువ్వు దేవునిలో నడిస్తే భయభక్తులు గల వారి కుటుంబం మీద ఆయన శాశ్వత కృప నిలుస్తుంది. హల్లెలూయా. మూడోదిగా చెప్తాను వినండి. 90వ కీర్తన తీయాలి మీరు. 14వ వచనం చదవండి. 90వ కీర్తన 14వ వచనం. స్పీడ్. దేవా, ఉదయమున నీ కృపతో ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. హల్లెలూయా. దేవుడి కృప ఎవరికి? ఉదయమున లేచిన వారికే.
ఉదయం అంటే మంచు కురుచుచున్న వేళలో లేచిన వారికి కృప దొరుకును. ఆమేన్. ఇశ్రాయేలీలకు మన్నా దొరకాలంటే మంచు కురుచుచున్న వేళలో మాత్రమే మన్నా దొరుకుతుంది. అలాగే దేవుని బిడ్డలు ఈ భూమి మీద, ఈ సమాజంలో ఆత్మీయంగా, శారీరకంగా కాపాడబడి సాతాను చేతిలో నుండి వారికి భద్రత రావాలి. దేవుని యొక్క పరలోక భౌతిక ఆశీర్వాదాలతో కుటుంబాలు దీవించబడాలంటే ప్రతి ఉదయం ప్రతి 4 గంటల నుండి 6 వరకు, 3 నుండి 5 వరకు వారు ఉదయకాలమున దేవుని సన్నిధిలో వారు కనబడుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఉదయమునే లేచి నా కంఠస్వరమును యెహోవాకు వినబడినట్లుగా నా ప్రార్థన కాచుకొని ఉన్నాను. లేస్తున్నావా? లేవకపోతే నీకు మిగిలేది బూడిద, లేస్తే మిగిలేది దేవుని శాశ్వత కృప. ఆమేన్. హల్లెలూయా. నీ ఇల్లు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నువ్వు బ్లెస్ చేయబడాలంటే ఎక్కడికో పరిగెత్తితే కుదరదండి. ఫస్ట్ నువ్వు యేసయ్య పాదాల సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి పాటలు పాడుతూ, స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానించినప్పుడు కృప నీ మీదికి మంచు వలె కుమ్మరించబడుతుంది, వర్షము వలె కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఆ దినమంతా నువ్వు ఎలాగుంటావు? కృప పొందిన ఆ దినమంతా ఎలాగుంటారటండి? సంతోషంగా ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు. అంటే నువ్వు చేసే ఆ దినం చేసే ప్రతి పనులు ఏమవుతాయండి? సక్సెస్ అవుతాయండి, ఫెయిల్యూర్ అవ్వదు. కనుక సంఘమా, విశ్వాసులైన మనమందరం పరిశుద్ధాత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప, ఆయన శాశ్వతమైన కృప, ఆయన మహోన్నతమైన కృప మనము పొందుకోవాలంటే దేవునితో మాట్లాడుతున్న చక్కటి మాటను తెలుసండి. ఇదిగో ఆయన సన్నిధిలో ఉదయకాలము లేచి ప్రభుని స్తుతించే వారమై ఉందుము గాక. ఆమేన్. వారికి కృప. కాబట్టి ఏది ఉత్తమమైనది? దేవుని కృప ఉత్తమమైనదండగా. ఎందుకు తెలుసండి? ఎందుకు నువ్వు కృప పొందుకోవాలి తెలుసండి? యేసయ్య ఆయన మనల్ని కృపాసనము యొద్దకు మనం రేపు చేరాలంటే ఈ భూమి మీద దేవుని కృప పొందిన సంఘము రేపు పరలోకములో కృపాసనము యొద్దకు చేరుతారు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు ధైర్యముగా ప్రభుని కలుసుకోవాలంటే, ధైర్యముగా రేపు ప్రభు ఎదుట నిలబడాలంటే కృప పొందిన వారు మాత్రమే. కాబట్టి మనం కృపను కలిగి ఉందుము గాక. 3వదిగా చదవండి, రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనదేదో దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. చూడండి, ఏది ఉత్తమమైనది? దేవుని చిత్తము ఉత్తమమైనది. మనుషుల చిత్తము కాదు, నీ చిత్తము కాదు. చిత్తం అనగా ఇష్టం. నీ ఇష్టము ఉత్తమమైనది కాదు. ఇంకేంటిదండి? మనుషుల ఇష్టము ఉత్తమమైనది కాదు. దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము అది ఈ భూమి మీద ఒక ఉత్తమమైనది. అంటే దేవుని సంఘము రక్షింపబడిన విశ్వాసి, మారు మనసు పొందిన విశ్వాసి, బాప్తిజాన్ని పొందిన విశ్వాసి, అతడు ఏం కావాలి? దేవుని చిత్తమును నెరవేర్చుకోవాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. దేవుని చిత్తాన్ని అతడు సంపూర్ణంగా నెరవేర్చడానికి సిద్ధపడాలి. ఎందుకు దేవుని చిత్తం చేయాలి తెలుసా అండి? పరలోక రాజ్యం ఎవరు ప్రవేశిస్తారట? దేవుని చిత్తమును చేయవారు. చదవండి మాటలు. మత్తయి సువార్త
పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనము. కొంచెం ఆ పైన చదవండి అమ్మా. 20వ వచనం. ప్రభువా పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి పరలోకం? దేవుని చిత్తం. దేవుని చిత్త ప్రకారముగా జీవించువారు, దేవుని చిత్త ప్రకారంగా నడుచువారు, దేవుని చిత్త ప్రకారంగా జీవించు వారికి ఏమి ఇవ్వబోతున్నాడు దేవుడు? పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాం? పరలోకంలో. ఇప్పుడు ఆ పరలోకంలో ఉండకపోతే ఏడుంటావు? పరలోకం దాటితే రెండోది ఏంటిది? నరకం. ఏది కావాలి నీకు? మోక్షం కావాలా, నరకం కావాలా? మోక్షం కావాలి, పరలోకం కావాలి. నువ్వు ఆశపడితే ఈ భూమి మీద, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో దేవుని సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలి. దేవుని సంకల్పం ప్రకారంగా మనం నడవాలి. దేవుని సంకల్పాన్ని మనం తృణీకరించకూడదు. తండ్రి చిత్తం చేయాలి. నీ ఇంటిలో దేవుని చిత్తం లేకుండా నువ్వు ఏది చేయదు. దేవుని బిడ్డారా, ఇశ్రాయేలీలకు దేవుని చిత్తం ఒకటే, మేఘము కింద నడవాలి. అది దేవుని చిత్తం. ఎందుకు మేఘం కింద నడవాలి? మేఘములో ఎవరున్నారు? జీవము గల దేవుడని యెహోవాయే వారిని నడిపిస్తున్నాడు. ఆమేన్. అంటే దేవుని నడిపింపు, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం క్రింద నడవాలి. ఇది దేవుని చిత్తం. అంటే మేఘము కింద నడిచిన ప్రతి వారు కానానులో చేరారు. మేఘము కింద నడవని ప్రతి వారు ఆకురాలినట్లుగా అరణ్యంలో రాలిపోయారు. నీ ఇంట్లో, నీ కుటుంబం, నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్న దరిద్రత తొలగిపోవాలి, కన్నీళ్లు తొలగిపోవాలి. ఇదిగో నీ జీవితంలో పాపపు సంబంధమైన ఆలోచనలు నాశనం అవ్వాలి, సాతాను సంబంధమైన క్రియలు నాశనం అవ్వాలంటే ఈ రోజు నుండే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడిన మనమందరము మన ఇంటిలో, మన కుటుంబంలో, మన జీవితంలో దైవ చిత్త ప్రకారంగా మనం అడుగులు వేద్దాము గాక. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారంగా జీవించండి. దేవుడే మీ అక్కలు తీరుస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, తండ్రి చిత్తము చెయ్యువాడు నిరంతరము నిలుచును. ఆమేన్. ఆ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకము దాని ఆశ అంతయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తం చేస్తే నువ్వు నిలబడతావు, దేవుని చిత్తం చేయకపోతే పడిపోతావు. లోకంలో ఆశలన్నీ ఏంటి అంటండి? ఎప్పుడు నిలుస్తాయా? అవి గతిస్తాయటండి. లోకములో దాని ఆశ అంతయు గతిస్తుందటండి. కానీ తండ్రి చిత్తము చెయ్యువాడు, తండ్రి చిత్త ప్రకారంగా నడుచువారు, దైవ సంకల్పం ప్రకారంగా బ్రతుకువారు, వారి కుటుంబాలు రేపు దేవుని రాకడ వరకు అవి నిరంతరము నిలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చిత్తము చెయ్యి నెరవేర్చిన వారు మాత్రమే, తండ్రి చిత్త ప్రకారంగా జీవించి అదిగో సమాధి చేయబడిన వారి సమాధులు మాత్రమే రేపు ప్రభు ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో, ఆర్భాటముతో మధ్యాకాశములో వచ్చినప్పుడు వారి సమాధులు మాత్రమే తెరిచి మహిమ శరీరాలుగా వారు లేపబడి నిరంతరము దేవుని సన్నిధిలో నిలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైనది ఏంటిదండి? దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం. దేవుని చిత్తం
ప్రకారంగా మనం జీవించాలి. దేవుని చిత్త ప్రకారంగా నడవాలి. దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించడానికి సిద్ధపడదాము గాక. ఆమేన్. మరో మాట చదువుదాం. ఎన్నైనాయి? 3 అయినాయి కదా. రోమా పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనదై ఉన్నది. చాలండి. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఏది ఉత్తమమైనదని రాయబడింది అక్కడ? ఆజ్ఞ పరిశుద్ధమైనదియు నీతి గలదియు మాత్రమే కాదు, అది ఉత్తమమైనది. ఆమేన్. దేవుని ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం. కానీ ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను అనుసరిస్తే, ఆజ్ఞను పాటిస్తే, ఆజ్ఞను నెరవేరిస్తే అది నీకు ఆశీర్వాదం. ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞ అంటే ఏంటిదండి? ఇప్పుడు ఆజ్ఞాపించను అనంటే దాన్ని చెయ్యాలి. అంతేగాని నేను ఇలా చేస్తాను అలా చేస్తానని దానికి రూలు లేదు కదండి. ఒక ఆజ్ఞ, ఒక స్కూల్కి ఒక ఆజ్ఞ ఉంటుంది, ప్రతిదానికి ఒక ఆజ్ఞ ఉంటుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదుగుట కొరకు, ప్రార్థనలు జీవించట కొరకు, దేవుని రాకడ కొరకు, మచ్చడాగు కలంకము లేని ఒక మహిమగల సంఘముగా మనం మార్చబట్ట కొరకు ఈ పరిశుద్ధ గ్రంథమును, ఈ ఆజ్ఞలను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఈ గ్రంథములో రాయబడిన పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి పలకబడిన ప్రతి ఆజ్ఞలను, అవి ఉత్తమమైనవి, అవి మనం నెరవేర్చడానికి మన హృదయాలను అప్పగించుకోవాలి. ఆజ్ఞ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. కానీ బైబిల్లో 10 ఆజ్ఞలు మాత్రమే రాయబడ్డాయి. కానీ 365 ఆజ్ఞలు ఉన్నాయట ఇశ్రాయేల్. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ ఆజ్ఞలన్నిటిని దేనితో దేవుడు మురిపరిచాడు? 2 ఆజ్ఞలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఏంటిది 2 ఆజ్ఞలు? ఒకటి, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇవి నువ్వు తప్పకుండా నువ్వేం చేయాలండి? పాటించాలి, అనుసరించాలి. ఇది ఆజ్ఞ. నీ దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి నీ దేవుని? సనుక్కుంటూ ప్రేమించాలా? గొనుక్కుంటూ ప్రేమించాలా? ఎలా ప్రేమించాలి నీ దేవుణ్ణి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నువ్వు ప్రేమించాలి. అంటే మాటలతో గట్టిగా అరవడం మాత్రమే కాదు, ఇంటర్నల్గా కూడా. ఇదిగో ఈ లోకములో నీ పిల్లల కంటే, నీ భర్త కంటే, నీ ఆస్తి కంటే, నీ అంతస్తుల కంటే, ఒక మాటలు చెప్పాలంటే ఈ లోకములో నీ దేవుడైన యెహోవా, నీ ప్రభు అయిన యేసు క్రీస్తు కంటే దేనిని కూడా నీవు ఎక్కువగా ప్రేమించకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా నువ్వు దేవుని ఆజ్ఞను పాటించాలి, అలా నువ్వు దేవుని ప్రేమించాలి. నీ డబ్బు కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, నీ కుటుంబం కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, నీ ఆస్తి అంతస్తుల కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, ఈ లోక మనుషులందరి కంటే దేవుని ఎక్కువ ప్రేమించాలి, నీ పని ఉద్యోగముల కంటే నీ దేవుని ఎక్కువ ప్రేమించాలి, నీ దేవుని ఎక్కువ ప్రేమించాలి. ఇదే కదా మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను పాటించాలి, ఈ ఆజ్ఞను పాటించాలి. రెండవదిగా నీ పొరుగువానిని ప్రేమించాలి. నీ పొరుగువాని ప్రేమించడం అంటే ఎంత తెలుసండి? వీటినే దేవుడు వాటిగా మార్చాడు. ఏంటిది? నీ పొరుగువాని యొద్దకు వెళ్ళి ఏది దొంగిలించద్దు, అతన్ని నరహత్య చేయకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను చెరపకూడదు కదండి. వీటన్నిటిని ఇవన్నీ ఎవరి మధ్యలో జరుగుతాయి?
మనుషుల మధ్యలోనే జరుగుతాయి. దొంగతనం చేయడం, నరహత్య చేయడం, వ్యభిచారం చేయడం, పొరుగువానిది ఆశించడం. అంటే వీటన్నిటిని మనం చేస్తే ఒక వ్యక్తిని నువ్వు బాధ పెట్టినట్టే, ఒక వ్యక్తిని నువ్వు బాధ పెట్టినట్టే. కాబట్టి నువ్వు నిజంగా ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావని ఎలా తెలుస్తుందంటే, ఆ వ్యక్తిని, నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, నేను ఎదుటి వాని ఎడల యేసయ్య ప్రేమను మనం కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించాలి, ఇది దేవుని ఆజ్ఞ. అందుకే ఉత్తమమైనది ఏంటిదండి? ఆజ్ఞ. అది మాత్రం కాదు, పరిశుద్ధంగా బ్రతకడము దేవుని యొక్క చర్చికి రా కానీ ఇష్టానుసారంగా బ్రతకని దేవుని బైబిల్ చెప్తుందా? లేదు కదండి. పరిశుద్ధంగా బ్రతకడం దేవుని ఆజ్ఞ, యథార్థంగా బ్రతకడం దేవుని ఆజ్ఞ, నీతిగా బ్రతకడం దేవుని ఆజ్ఞ, నమ్మకంగా దశమ భాగం ఇవ్వడము దేవుని ఆజ్ఞ అని రాయబడింది. దశమ భాగం ఒకవేళ దొంగతనం చేసావా శాపం వస్తుంది. శాపం మాత్రం కాదు, దరిద్రులమవుతుంది దేవుని బిడ్డలారా. తప్పకుండా దాన్ని నెరవేర్చు. దేవుని ఆజ్ఞ ఇవన్నీ. ఈ ఆజ్ఞలన్నిటినీ నువ్వు ఎలా అనుకోవాలి తెలుసండి? దేవుని ఆజ్ఞను ఒక ఉత్తమమైనదిగా నువ్వు ఎన్నుకుంటే, అది ఉత్తమమైనదని ఆ ప్రత్యక్షతను కలిగి ఉంటే, ఆ ప్రకటనను కలిగి ఉంటే, అది నీ యొద్ద నుండి ఎవడును తీసివేయలేడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుచున్నట్లు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పాను నేను? 4. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి, రోమా పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. అదే మాట. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. హల్లెలూయా, చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఏది ఉత్తమమైనది అని అంటున్నాడు దేవుడు? సువార్త ప్రకటించిన వారి పాదములు ఎంతో సుందరమైనవి, అది ఉత్తమమైనది. సువార్త ప్రకటిస్తున్నారు, చూశారా? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, చూశారా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, చూశారా? దేవుని కొరకు, దేవుని సంఘమును కాయుట కొరకు దేవుని చేత ఎన్నుకోబడిన దైవ సేవకుడు ఉత్తమమైన వాడు. ఏది ఉత్తమమైనది? ఏది నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, ఏది నీ యొద్ద నుండి తీసివేయబడకూడదంటే దైవజనుడు, దైవ సేవకుడు. నీ మనసులో, నీ హృదయములో నువ్వు ఉత్తమమైన వాడిగా నువ్వు ఎన్నుకోవాలి. నా సేవకుడు నాలో, నా కుటుంబములో, నా జీవితంలో ఉత్తమమైన వాడు. సువార్త చెయ్యు వారి పాదములు ఉత్తమమైనవి. సువార్త చేయువారు, దేవుని సేవ చేసేవారు ఉత్తమమైన వారిగా ఎన్నుకోవాలని. వారు నీ యొద్ద నుండి తీసివేయబడకూడదు. ఆమేన్, హల్లెలూయా. రాజుల కంటే ఉత్తమమైన వాడు దైవజనుడు. ప్రధానమంత్రి కంటే ఉత్తమమైన వాడు దైవజనుడు. ముఖ్యమంత్రుల కంటే ఉత్తమమైన వాడు దైవజనుడు. ఇదిగో గ్రామ పెద్దల కంటే ఉత్తమమైన వాడు దైవజనుడు. ఈ లోకములో ధనవంతుల కంటే ఉత్తమమైన వాడు దైవజనుడు. ఎందుకు దైవజనుడు ఉత్తమమైన వాడు తెలుసండి? దైవజనుడు ఉత్తమమైన వాడు అనగల కారణము ఒకటి ఏంటి తెలుసండి? జీవము కలిగిన దేవుని శరీరం అనబడుతున్న సంఘాన్ని కాయుచున్న వాడు కనుక అతడు ఉత్తమమైన వాడు.
రెండవది నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో ఒక రాయబరిగా, ఒక మధ్యవర్తిగా ఉండి అతడు విజ్ఞాపన చేయుచున్నాడు గనుక ఉత్తమమైన వాడు. జనుల పాపములు, ప్రజల పాపములు తన పాపములో ఎంచుకొని యెహోవా యొద్ద క్షమాపణ కోరుకునేవాడు దైవజనుడు. దేవుని ఉగ్రత ప్రజల మీదకి, దేవుని ఉగ్రత విశ్వాసుల మీదకి, దేవుని ఉగ్రత సంఘము మీదకి, దేవుని ఉగ్రత దేశం మీదకి రాకుండా ఆపివేయగలిగిన వాడు దైవజనుడు, ఉత్తమమైన వాడు. నీ సేవకు నేను ఉత్తమమైన వానిగా ప్రేమించు, ఉత్తమమైన వాడని నువ్వు ప్రేమించు. అప్పుడు దేవుడు నీ ఆశీర్వాదాలు నీ ఇంటి మీదకి బలముగా కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఇదినమాట అండి. ఈరోజు నేను మామూలుగా పాటలు వింటారు ఉదయం కాలం లేచి, అలా వింటుంటే అలా స్టేటస్లో వచ్చింది ఇట్స్ ఫాదర్స్ డే అంటే ఈరోజు. ఏంటిది? ఇద్దరు ఫాదర్స్ డే అంటే నాకు అంటే మనం పండుగలను ఆచరించాలని ఆచరించకూడదా? ఆచరించకూడదు కదా. ఇప్పుడు దాన్ని ఫాదర్స్ డే అంటే పండుగలాగా మనం ఆచరిస్తున్నామంటే మనం పాపంలో పడినట్టేనండి. మనం అనుకుంటాం కానీ అన్యులు చేస్తున్న దసరా, సంక్రాంతి, దీపావళి ఇవి మాత్రం, ఇవి కూడా పండుగలే. క్రిస్మస్ కూడా పండుగ. అంటే ఒక పండుగగా మనం దేనిని ఆచరించకూడదు. అది వాక్యానుసారం, వాక్యాన్ని మనం నమ్మాలి. అయితే దేవుని బిడ్డారా, ఒక దైవ సేవకుడు కూడా ఒక సంఘానికి ఒక తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. తండ్రి తాను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ కుమారుని గద్దించును అని రాయబడింది. ఆమేన్. అంటే తండ్రి ఒక కుమారుని ప్రేమిస్తున్నాడంటే, తండ్రి ఒక కుమారుని అధికంగా ప్రేమిస్తున్నాడంటే అధికంగా ఆ వ్యక్తిని గద్దిస్తాడు, అధికంగా ఆ వ్యక్తిని హెచ్చరిస్తాడు, అధికంగా ఆ వ్యక్తి వైపు అనేక విధాలుగా అతన్ని సరిచేయడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటి తెలుసా అండి? ఆ కుమారుడు తండ్రి వలె మారుట కొరకు. ఆమేన్. హల్లెలూయా. సరిచేయబడాలి. మీరు పాడైపోవద్దు, మీరు దిగజారిపోకూడదు, మీరు వెనకబడిపోకూడదు, మీరు సంఘానికి, సేవకునికి దూరం కాకూడదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉపదేశకులు అనేకులుగుని తండ్రి ఒక్కడే. తండ్రి ఒక్కడే. ఆ ప్రత్యక్షత, ఆ ప్రకటన, ఆ సమర్పణ మనం కలిగి ఉండాలి సంగమా. అందుకే నీ ఆత్మీయ తండ్రి, మీ సేవకుడు, దైవజనుడు ఒక ఉత్తమమైన వానిగా నీ హృదయములో స్థిరపరుచుకుంటే అది నీ యొద్ద నుండి ఎవడును తీసివేయజాలడు. ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా అండి? దైవజనుడిని కొర్నేలు ఆహ్వానించాడు. ఏం అద్భుతం జరిగింది? అన్యుడైన కొర్నేలు రక్షణ కార్యము ఆ ఇంటిలో జరిగింది. అవునా కాదా? అంటే దైవజనుడి ప్రార్థన, ప్రకటన ద్వారా ఆ కుటుంబం రక్షించబడింది. దైవజనుడి ప్రార్థన, ఆ వాక్యము ఆయన నోటి నుండి వస్తున్న ఆ మాట ద్వారా షూనేమిరాలికి దేవుడు ఏం కలిగజేశాడు? సంతానాన్ని కలగజేశాడు. అప్పటి వరకు ప్రార్థన చేశాడు. దైవజనుడు ఏలి వచ్చి హన్నాతో అంటున్నాడు, భయపడకుము, నీ దేవుడిని యెహోవా నీ మాటలు, నీ ప్రార్థన ఆలకించాడు, సమాధాన గల దానివై నువ్వు వెళ్ళని దైవజనుడు ఏలి అన్న వెంటనే దైవజనుడి నోట నుండి వచ్చిన మాట ఏమైందండి? దేవుడు స్థిరపరిచి హన్న గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు ఇదిగో కొమ్మ విరిసివేయి ఆ నీళ్ళలో ములిగిన గొడ్డలు ఏమైందండి? పైకి తేలింది. ఆమేన్, హల్లెలూయా. అంటే దైవజనుడి యొక్క ప్రార్థన, దైవజనుడిలో నుండి వస్తున్న ఆ వాక్కు, ఇదిగో అది మీకు ఆశీర్వాదం, దీవెన. అందుకే ఉత్తమమైనది ఏంటి తెలుసండి? దైవ సేవకుడే ఒక ఉత్తమమైన వాడు. దాన్ని సంఘములో ఉన్న విశ్వాసులందరూ సేవకులను కడుపులో దాచిపెట్టుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక సేవకునిగా నేనైనను, పాస్టమైనను, మేము ఒక ఆత్మీయ తల్లిదండ్రులం.
మేము దేవుని చేత ఎన్నుకోబడిన అభిషక్తులం, పరిశుద్ధాత్మ పూర్ణులం. కాబట్టి మీ కొరకు నియమింపబడిన కాపరులం, మీ కొరకు నియమింపబడిన ఆత్మీయ తల్లిదండ్రులం. కనుక మమ్ములను మీ కడుపులో దాచిపెట్టుకోవాలి, ఉత్తమమైన వారిగా ఎన్నుకోవాలి. దైవజనుడి ఆలోచన, దైవజనుడి యొక్క ఉద్దేశం, దైవజనుని సంతోషపెట్టాలి, దైవజనుని ఆనందపరచాలి, దైవ సేవల అక్కలు తీర్చాలి, దైవ సేవకులతో కలిసి స్వార్థ పనిలో పాటుపడాలి. అందుకే దైవ సేవకుడు దేవుడు ఎన్నుకున్నది నిన్ను ఒక మచ్చ, డావు, కలంకం లేని ఒక మహిమ గల సంఘముగా నేను మార్చుట కొరకు. ఆమేన్, హల్లెలూయా. అందుకే సంఘమా, దేవుడు ఆనాడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా యేసయ్య అవసరమైనది ఒకటే, మరి ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఏంటిదయ్యా ఉత్తమమైనదంటే ఈ 5 విషయాలు. ఒకటేంటిదండి? ఆయన పాద సన్నిధిలో కూర్చోండి ప్రార్థన చేయుట, వాక్యం వినుట ఉత్తమమైనది. రెండవది, దేవుని కృపను కలిగి ఉండుట ఉత్తమమైనది. మూడవది, దేవుని చిత్తమును చేయుట ఉత్తమమైనది. నాలుగవది, దేవుని ఆజ్ఞలను గైకొనుట ఉత్తమమైనది. ఐదవది, దేవుని సేవకుడు ఉత్తమమైన వాడు. దేవుడు అటి కృప మనకు దయచేయునుగాక, అటి అభిషేకముతో నింపునుగాక.